నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. వైసీపీ లీడర్ అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. లోకేష్ గారు, నారా లోకేష్ గారు నిన్న ఒక ట్వీట్ చేశాడు. Z+ భద్రత ఉన్నా ఇంకా ఆ అభద్రత ఎందుకు జగన్? Z+ భద్రత ఉన్నా ఇంకా అభద్రత ఎందుకు జగన్? దాని ఏమంటే ఇప్పుడు జగన్కున్న భద్రత ఎంత అంటే Z+ భద్రత 58 మందితో సెక్యూరిటీ, 2 ఎస్కాట్ బృందాలు, 10 మంది సాయుధ గార్డులతో భద్రత, కాన్వాయ్లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూయిజులు, బుల్లెట్ ప్రూఫ్లు. చూడండి, ఆయన నిన్న ట్వీట్ చేశాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు కుమారులు మీరు, మంత్రివర్గంలో సభ్యులు మీరు, ఎందుకని ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడతారు? ఇది ధర్మమేనా? లోకేష్ గారు, మీకు ఇంకా బుర్ర వికసించినట్టుగా అనిపిస్తుంది. నిక్కర్లు వేసుకుని గోలీకాయలు ఆడుకునే పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారు. ల్యాండ్ క్రూయిజులు ఉన్నాయా? చూపించాయా బాబు, నాకు తెలియకూడదు. లోకేష్ గారు, నారా లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ల్యాండ్ క్రూయిజులు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు. ల్యాండ్ క్రూయిజులు ఉన్నాయంట. మా ఎక్కడ కనపడలేదు. నిన్న మొన్న తిరిగాం. ల్యాండ్ క్రూయిజులు ప్రభుత్వం సప్లై చేసిందా? బుల్లెట్ ప్రూఫ్ కార్లు, కార్లు ఏంది? బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎన్ని ఉన్నాయబ్బా? బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంటే బహువచనం వాడావు కదా. ఒక్క బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు, అది కూడా లోపభూయిష్టమైనటువంటి కారు. షెడ్లో ఉండి బాగు చేయకోకుండా పంపించారు. మొదటి రోజున ఆయనతో పాటు నేను కూడా ప్రయాణం చేశాను. వినుకొండ వెళ్ళేటప్పుడు ఇక్కడే ఇంటి దగ్గర ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్కాం, సఫారీ. ఖచ్చితంగా టోల్ గేట్ యువతలే అనుకుంటా, అవతల గుర్తులేదు. వెళ్ళేటప్పటికి లోపల ఏసీ సరిగా రావడం లేదు, పైన వర్షం పడతా ఉంది, అద్దాలన్నిటికీ మంచు పట్టింది, దోవ కనపడటం లేదు, కుయ్ కుయ్యమని వెళ్తా ఉంది. వెళ్ళే పరిస్థితి లేదు. దిగి ప్రైవేటు వాహనంలో వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ దాకా ఎందుకబ్బా? ఇవాళ కోర్టులో ఏమన్నారు? మీ న్యాయవాదే, ప్రభుత్వం తరపున న్యాయవాదే, ఏమండి ఆ కారు బాగోలేదు మాట నిజమేను, స్పేర్ పార్ట్స్కి ఆర్డర్ ఇచ్చాము, అవి వచ్చేదాకా కొత్త కారు పంపిస్తాం అన్నారు. ఏంది నారా లోకేష్ గారు, మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే ట్వీట్లు, ఏం మాట్లాడారు మీరు? ఏం అంటున్నారు మీరు? ఇది బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంట. ఎందుకండి ఇంత పచ్చి అసత్యాలను ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం మీరు చేయటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నా. అలాగే ల్యాండ్ క్రూయిజులు అన్నారు. 10 మంది సాయుధ గార్డులతో భద్రత. అయ్యా, 10 మంది సాయుధ గార్డులతో భద్రత జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మట ఉండేది ఇద్దరు, 10 మంది కాదు. మీరు కేటాయిస్తే కేటాయించవచ్చు, వాళ్ళందరూ గార్డులు చుట్టుపక్కల ఉంటారు, ఇంటి చుట్టూరా. ఆయన వెంట ఎక్కడికన్నా వెళితే 2 మాత్రమే సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు. మీరు ఏర్పాటు చేసినటువంటి విధానం అది. ఈ విషయాన్ని మీరు గమనించాలని మనం. మీకైతే మాత్రం చాలా భద్రత కావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మాత్రం భద్రత అవసరం లేదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. స్థిరమైన విధానం లేకుండా అడ్డదిడ్డంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యంగా నిన్న మెడికల్ అడ్మిషన్స్ విషయంలో MBBS సీట్ల అడ్మిషన్ల ప్రక్రియకు వైద్య ఆరోగ్య శాఖ ఏ నోటిఫికేషన్ అయితే ఇచ్చిందో, ఇది మన తెలంగాణ విద్యార్థులకు, భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసే విధంగా ఉంది. అంటే మన పిల్లలే మనకు స్థానికేతరులుగా మారే ప్రమాదం, తెలంగాణ బిడ్డలు తెలంగాణకు స్థానికేతరులుగా మారే విధంగా ఉంది. అంటే కనీస అధ్యయనం లేకుండా MBBS BDS అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న
కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ 2-3 విషయాలు చాలా ప్రధానమైనటువంటివి. తెలంగాణ ఉద్యమం మీకు తెలుసు, నీళ్లు, నిధులు, నియామకాలు 3 అంశాల మీద జరిగింది. అందులో నియామకాలకు సంబంధించి కేసీఆర్ గారి ప్రభుత్వం మన ఆకాంక్షలు నిజం చేసింది. ఎట్లా? అప్పుడు మన ఉద్యోగాలు మనకే దక్కాలి. ఆ రోజుల్లో ఏంటంటే 60% లోకల్ రిజర్వేషను, 40% నాన్ లోకల్ అని ఓపెన్ కోటా అని నింపేవాళ్ళు. 70-30, 60-40లుగా నింపేవాళ్ళు. కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు చాలా శ్రద్ధ పెట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేసి 95% లోకల్స్కు, మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేసి ఇది మనం జీవో నంబర్ 124 2018 సంవత్సరంలో జీవో 124 ఇచ్చాం. ఇందులో దీనివల్ల ఏం జరిగింది? రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో 95% ఉద్యోగాలు ఆ జిల్లా బిడ్డలకు, తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా ఇది మనము ఉద్యోగ నియామకాలకు లోకల్ రిజర్వేషన్ను సాధించాం. గతంలో ఉండేది ఏంది? 60-40, 70-30, అంటే 40% మంది పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఓపెన్ కాంపిటీషన్లో తెలంగాణలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది. 30% మంది స్థానికేతరులు, తెలంగాణేతరులు కూడా తెలంగాణలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది. కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా రాష్ట్రపతి గారిని కలిసి, ప్రధానమంత్రి గారిని కలిసి, తాను స్వయంగా ఢిల్లీకి వెళ్ళి కేసీఆర్ గారు 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా ఉద్యోగ నియామకాల్లో మేము సవరణ చేశాం. ఇది ఎప్పుడు? 2018లో జీవో 124 ద్వారా 95% ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే విద్య విషయంలో కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉండే. కానీ ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏం చెప్పారు వాళ్ళు? 10 ఏళ్ల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్స్లో, ఎడ్యుకేషన్ అడ్మిషన్స్లో పాత పద్ధతి యథావిధిగా కొనసాగుతుంది. అంటే 15% ఏదైతే ఓపెన్ కోటా ఉందో, ఆంధ్రాలో 15%లో తెలంగాణ విద్యార్థులు వెళ్ళొచ్చు, తెలంగాణలోని విద్యాలయాల్లో 15% ఆంధ్ర విద్యార్థులు ఇక్కడ రావచ్చు. ఈ పద్ధతిని మరో 10 ఏళ్ల పాటు యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర విభజన చట్టంలో చెప్పారు. అందువల్ల దాన్ని మేము మార్చలేకపోయాం. మీకు ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే చాలా ముఖ్యం, ఒక్కొక్కరు డాక్టర్ కావాలని జీవితాంతం కలగంటారు. పిల్లలే కాదు, తల్లిదండ్రులు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి పిల్లల్ని చదివిస్తారు. పిల్లలు కూడా నిద్రాహారాలు మని ఒక డాక్టర్ కావాలని జీవితం అంతా తపన పడుతుంటారు. అలాంటి పిల్లల భవిష్యత్తుతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. నిజంగా మేము ఉన్నప్పుడు మీకు తెలుసు 2850 ఎంబీబీఎస్ సీట్లుంటే కేసీఆర్ గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను 9000కు పెంచింది. 2850 సీట్లను 10 ఏళ్లలో 9000 ఎంబీబీఎస్ సీట్లకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది, మా నాయకుడు కేసీఆర్ది. అంటే మేము 3 అంతలు పెంచినాం ఎంబీబీఎస్ సీట్లు, 4 అంతలు పెంచాం దాదాపు. అయితే పెంచిన సీట్లు కూడా తెలంగాణ బిడ్డలకే దక్కాలని మేము చాలా జాగ్రత్తలు కూడా పడ్డాం. ఉదాహరణకు ఇందాక నేను చెప్పాను, 15% ఓపెన్ కాంపిటీషన్ ఉండాలి. ఏది? మెడికల్ సీట్లలో కానీ, ఇంజనీరింగ్ సీట్లు కానీ అన్ని విద్యాలయాల్లో. అన్నప్పుడు తెలంగాణలో 2014 రోజు మనకు 20 మెడికల్ కాలేజీల్లో 2850 సీట్లు ఉండేది. 2850 సీట్లు అంటే ఒక 280 సీట్స్ ఓపెన్ కాంపిటీషన్లో ఆ పిల్లలు రావడానికి అవకాశం ఉండేది. అందులో అంటే మేమేం చేసినాము, మేము బాగా ఆలోచించి తెలంగాణ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు బాగా పెట్టాం కదా, 20 నుంచి 36 మెడికల్ కాలేజీలు అయినాయి. నేను ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటికి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో దాంట్లో మాత్రం. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 15-20 సంవత్సరాల నుంచి మనందరం ఈ మాట వింటూనే ఉంటాం. లేపాక్షి భూముల్ని రాజశేఖర్ రెడ్డి గారు ఎట్లా హిందూ శ్యాంప్రసాద్ రెడ్డికి ఏమంటారు మొత్తం ఇచ్చింది.
ఇందు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏ విధంగా దాన్ని కొదవ పెట్టింది, ఇవంతా పాత స్టోరీలు మనం చాలాసార్లు చూసాం. సో ఇవంతా కోర్టులకు ఎక్కింది, ఈ ట్రిబ్యునల్లో ఉన్నాయి రకరకాలు. గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 8,884 ఎకరాల లేపాక్షి భూములను చాలా సైలెంట్గా ఏం మాట్లాడకుండా చాలా చీప్గా కూట్నీళ్ళకు అంటారు మా రాయలసీమ భాషలో, కూట్నీళ్ళకు అంటే కారు చౌకగా ఎలా కొట్టేయాలంటే 8,844 ఏకర్స్ భూమిని కేవలం 500 కోట్లకు కొట్టేయాలని ట్రై చేస్తున్నాం అనమాట. కేవలం 500 కోట్లకు. సో ఇష్యూ ఏంటంటే మొత్తం 8,844 ఎకరాల భూములు 5,811 ఎకరాలు అసైన్ భూములు, మిగిలిన 3,032 ఎకరాలు ప్రభుత్వ భూములు. రాజశేఖర రెడ్డి గారు చాలా ఉదారంగా చాలా పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ సిటీ ఏర్పాటు చేస్తాను ఇందు శ్యాంప్రసాద్ రెడ్డికి ఇవ్వడం, ఆయన దాన్ని కుదవబెట్టడం, ఆయన దాన్ని దివాలా తీయడం, ఆ తర్వాత ఈడీ ఆ భూముల్ని అటాచ్ చేయడం, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కేసులో A1గా A2గా మన విజయసాయి అట్లా ఉంటాడు ఇప్పుడు, ఆయన్ని ప్రవేశపెట్టడం, వాళ్ళిద్దరి మీద కేసు బుక్ చేయడం, ఆయన జైల్లో ఉండడం, బెయిల్ తీసుకొని రావడం, ఇదంతా జరిగాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన కళ్ళు అట్లా మొత్తం రాష్ట్రం అంతా తిరిగాయి కదా, ఎక్కడ భూములు కనిపిస్తాయి, ఎక్కడ తీసుకుందామని. ఈ 8,844 ఎకరాల్లో 4,190 ఎకరాలు అనుకుంటాను మొత్తం. అప్పట్లో ఇందు శ్యాంప్రసాద్ రెడ్డి బ్యాంకుల్లో కుదవబెట్టి లోన్ తీసుకున్నాడు, దాదాపు 4,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఆ లోన్లో కట్టలేదు. కట్టకపోతే బ్యాంకులు వచ్చాయి, మా దగ్గర లోన్ తీసుకున్నాడు ఆయన కట్టలేదు, సో ఆయన కుదవబెట్టిన, మేము ఆ భూములు గ్యారంటీగా పెట్టుకొని ఇచ్చాము, ఆయన కుదవబెట్టిన భూముల్ని మాకు ఇప్పించేసేయండి అని చెప్పి ట్రిబ్యునల్లో దాఖలు చేశారు. చూడ్డానికి బాగానే ఉంటుంది ఇది, కానీ ఇది బోల్ట్ రూపం, అంటే BOLT, బిల్డ్ ఆపరేట్ లీజ్ ట్రాన్స్ఫర్ రూపంలో వచ్చింది అది. సో 119 కోట్ల రూపాయలకి రైతుల దగ్గర APIIC అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రైతుల దగ్గర నుంచి 119 కోట్ల రూపాయలకి 8,000 ఏకర్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ భూమి. సో కొని టోటల్ 8,000 ఏకర్స్, దాంట్లో 5,811 ఏకర్స్ని కొని మొత్తం ఆ ల్యాండ్ పార్సల్ని ఎందుకు ఇచ్చింది. ఓనర్షిప్ ఇవ్వలేదు, ల్యాండ్ నువ్వు వాడుకో, అక్కడ పరిశ్రమ స్థాపించు అని చెప్పి ఇచ్చింది. ఈయన రాజశేఖర్ గారి గవర్నమెంట్లో హ్యాపీగా దాన్ని బ్యాంకులు కుదవబెట్టారు. ఆ బ్యాంకుల్లోని దొంగ వెధవలు ఎవరో, బ్యాంకుల్ని దొంగ వెధవలో నేను తిడుతున్నా, అది వాడి భూమి కాదు, హిందూ భూమి కాదు, అది గవర్నమెంట్ లీజుకి ఇచ్చిన రైతుల భూమి, అది గవర్నమెంట్ భూమి. అది దాన్ని కుదవబెట్టుకున్న 4,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ మహా మేనేజర్లు ఎవరో, అప్పటి బ్యాంక్ మేనేజర్లు. సరే అయిపోయింది, ఆయన భూమి కాని భూమిని కొత్త పెట్టేసుకొని ఆయనకి 4,000 కోట్లు ఇచ్చారు, ఆయన దివాళా తీశారు. వీళ్ళు వచ్చి మా భూములు మాకు ఇప్పించండి, మా యొక్క అప్పులు మాకు ఇప్పించండి, లేకపోతే మాకు ఆ భూములను ఇప్పించండి అని వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అది కూడా మాదే కుట్ర అంటూ ఉన్నారు. రికార్డులు తగలబెడితే అవే రికార్డులు MRO ఆఫీసుల్లో ఉంటాయి, RDO ఆఫీసుల్లో ఉంటాయి, కలెక్టరేట్లో ఉంటాయి, సెక్రటరియట్లో ఉంటాయి. మరి వాటిని అన్నింటినీ కూడా కుట్ర కోణం అని ఏ విధంగా చెప్తా ఉన్నారో నాకు అర్థం కాదు. మరి ప్రభుత్వం కూడా మేము మొత్తం డేటా అంతా రిట్రీవ్ చేశామని చెప్పి కూడా చెప్పుకొచ్చింది. ఇందులో కుట్ర ఏముంది, మేము చేశామని ఎలా చెప్పుకోగలుగుతున్నాం? మీ పార్టీ కార్యకర్తలను, నాయకులను అడ్డం పెట్టుకొని వాళ్ళ చేత తప్పుడు ఫిర్యాదులు చేయించుకొని మాపై బోర్డు దల్లే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపుతూ ఉన్నారు. మరి వాస్తవాలు మీ దగ్గర ఉంటే, ఆధారాలు ఉంటే తప్పకుండా వాటిని నిరూపించండి, లేదంటే తప్పుడు ఆరోపణలు చేసి చంద్రబాబు ఉచ్చులో తగులుకోవద్దండి అని చెప్పి నేను అధికారులను కోరుతా ఉన్నాను. తప్పుడు పనులు చేయాల్సిన అవసరం నాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ అవసరం లేదు. నేను 7 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాను, మా కుమారుడు 3 సార్లు పార్లమెంట్ సభ్యుడు, మా తమ్ముడు 2 సార్లు శాసనసభ్యుడు. మరి ప్రజాదరణ, అభిమానం ఉంటేనే ఇన్నిసార్లు రాజకీయాల్లో
కొనసాగుతామని చెప్పి వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి మా పేరుతో ఉన్న భూములు, ఇతర ఆస్తులన్నీ కూడా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాం. అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులు తప్ప మాకు ఏ ఆస్తులు కూడా లేవు. మరి మదనపల్లి కేసుకు సంబంధించి సిఐడికి అప్పగించినా సిబిఐకి అప్పగించినా నాకు ఇబ్బంది లేదు. ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ వైసీపీ నాయకులపై కేసులు వేసి వారిని వేధించే ప్రయత్నం చేసేదే కాకుండా వారి ద్వారా నా పేరు చెప్పించే దానికి ప్రత్యేకంగా ఈ కుట్ర చేస్తూ ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. గతంలో పుష్కరాల్లో చనిపోయారు చంద్రబాబు ఆధ్వర్యంలో. ఈ మధ్య ఎలక్షన్ అయిన తర్వాత చాలామందిని అతి దారుణంగా హత్యలు చేశారు. మరి చాలామంది చిన్న పిల్లలందరినీ కూడా మానభంగం చేశారు. మరి ఈ వీటిల్లో వేగవంతంగా మీ ప్రభుత్వం పనిచేసిందా? మరి ఏదో అక్కడ రికార్డులు కాలిపోయినాయి, ఆ అత్యవసరంగా పోవాలని చెప్పి హెలికాప్టర్ ద్వారా డీజీపీని పంపించి దీని మీద ఒక పెద్ద ఇది కేసు చాలా ప్రమాదం, ఇది ఈ రాష్ట్రం అంతా కూడా కూలిపోతుంది అని చెప్పే లెక్కలో మీరు చేశారు. ఏ రోజు కూడా మేము 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో దాదాపు 74 నుంచి విద్యార్థి రాజకీయాల్లో, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు కూడా డీజీపీ హెలికాప్టర్. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కర్రా అని బోగస్ కంపెనీలు, ఫ్రాడ్ కంపెనీలనే అనుకున్నాం, కానీ ఇప్పుడు ఒక కుటుంబ కంపెనీ కూడా వచ్చింది. ఉద్యమంలో కొట్లాడి ఎన్నికల్లో నిలబడి ఓట్లు తెచ్చుకొని, రికార్డు స్థాయిలో ఓట్లు తెచ్చుకొని హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, ఉద్యమంలో పాల్గొన్న కవిత గారిని కానివ్వండి, తీవ్రంగా కుటుంబ పాలన అని అటాక్ చేశారు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కూడా కనబడని, ఇప్పటి వరకు ఎలక్షన్స్లో కూడా పాల్గొనని, మరి పార్టీకి ఏమైనా పనిచేసిర్రో లేదో తెలియదు, కానీ ఒక దండుపాల్యం బ్యాచ్ అసలైన కుటుంబ పాలన, దోపిడి పాలన ఎలా కనబడుతున్నది. ఒక బ్యాచ్ ఏమో ఆస్ట్రేలియాలో ఉన్నది, అనుముల కొండల్ రెడ్డి గారి బృందంలో. ఇప్పుడే వస్తుంటే హైదరాబాద్ నగరంలో మొత్తం గోడల మీద పోస్టర్లు కనబడ్డాయి. అరే ఎవరో ఇప్పుడే జూల నుంచి ఒక సింహం బయటకు వచ్చింది, సింహం పోస్టర్ వేసిరు. ఎవరినే అని చూస్తే తిరుపతి రెడ్డి గారి, అనుముల తిరుపతి రెడ్డి గారి బర్త్డే అంట. మొత్తం హైదరాబాద్ గోడలంతా అనుముల తిరుపతి రెడ్డి గారికి అప్పచెప్పేసారు. వీళ్ళిద్దరు ఇట్లుంటే నేనేమన్నా వెనుకకు పోయినానా, నాకు కూడా ఏమన్నా చేయాలి కదా, అన్న ముఖ్యమంత్రి అయిండు అని అమెరికాలో ఉన్న జగదీష్ అనుముల గారు, ఇది అమెరికా పర్యటనలో భాగంగా వారితో పాటు కనిపిస్తున్న ఇంకొక సోదరులు జగదీష్ రెడ్డి అనుముల గారు నిన్న స్వచ్ఛ బయో ప్లాంట్ తోని ఎంఓయు ఒప్పందాలు 1000 కోట్లు అని ప్రకటించింది ముఖ్యమంత్రి గారి కార్యాలయం. ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇందులో వారు వేసిన ట్వీట్లో, వారు చేసిన ప్రకటనలో, మీడియా ప్రకటనలో సునంగీత్కి చెందిన ఒక సైంటిస్ట్ పేరు ప్రవీణ్ పరిపాటి గారు, వారు ఇక్కడ ఉన్నారు. ఓకే, మరి ఇందులో స్వచ్ఛ బయో వాళ్ళు ఎక్కడున్నారు, ఎవరు అసలు, వీళ్ళందరూ ఎవరు అని ఒక స్టడీ చేస్తే అసలు స్వచ్ఛ బయో అనే సంస్థ దాని రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ చూస్తే ఇది కేంద్ర ప్రభుత్వం కంపెనీస్ యాక్ట్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి తీసిన డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో 2 డైరెక్టర్స్ ఉన్నారు ఈ కంపెనీకి. డైరెక్టర్ నంబర్ 1 వేదవల్లి శివానంద రెడ్డి. స్వచ్ఛ బయోకి సంబంధించి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.